ఈ వాచ్ నైట్ సర్వీస్కి వచ్చినటువంటి మీ అందరినీ ప్రత్యేకమైన రీతిగా అభినందిస్తూ ఉన్నాను. ఇది చివరి రోజు, సంవత్సరపు చివరి గంట లేదు, గంటే. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా మా దేవా, ఈ సంవత్సరపు మొదటి దినాన మీ మందిరములో ఆరాధించాము, ఆ సమయము గడిపాము. ఈ సంవత్సర కాలములో అనేక దీవెనలు మీరు మాకు అనుగ్రహించారు. దావీదు భక్తుడు చెప్పిన రీతిగా అవి లెక్కించదమనుకుంటిమా, అవి లెక్కకు మించి ఉన్నవి. వాటిని జ్ఞాపకము చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయాన ఈ సంవత్సరపు చివరి గంట మరొకసారి మీ వాక్యమును ధ్యానించుకోవడానికి మీరిచ్చిన అవకాశమును బట్టి స్తుతిస్తూ మీరే మాతో మాట్లాడుమని, మమ్మను బలపరచుమని, నీ సేవకుని బలపరిచి మా అందరికీ అవసరమైన వర్తమానాన్ని దయచేయమని యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఏమి చెప్పాలని చాలా ప్రార్థన చేస్తూ సిద్ధపడుతున్నాను. 3 విషయాలు మీతో ముచ్చటించాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది ఇంగ్లీష్లో చెప్తున్నాను. కాంప్లిమెంట్ హిమ్ అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ సంవత్సర కాలములో ఎన్నో ప్రమాదాలు, అపాయాలు, గండాలు, అనేక శోధనలు, శ్రమలు సంభవించిన ఈరోజు సజీవముగా దేవుని సన్నిధిలో ఆరోగ్యంగా ఉన్నాము. ఆయనను స్తుతించాలి, లేక ఆయనకి కృతజ్ఞత తెలియజేయాలి. కాంప్లిమెంట్ హిమ్, తెలుగులో శ్లాఘన, స్తుతి, అభినందన, వందనము అనే మాటలు తర్జుమా చేయబడ్డాయి. మొట్టమొదటిగా మనము ఆయనకు కృతజ్ఞత తెలియచేయాలి. రెండవది, ఈ సంవత్సరములో చాలా తప్పులు చేశాం, పొరపాట్లు చేశాం, పాపము చేశాం. వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. మస్ట్ కన్ఫెస్ అవర్ ఆల్ సిన్స్, వీక్నెసెస్, షార్ట్ కమింగ్స్. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. 3,
భవిష్యత్తును గూర్చి మనము we need to concentrate on the future. భవిష్యత్తును గూర్చి కేంద్రీకరించాల మన దృష్టి. 3 మాటలు చెప్పాను. కాంప్లిమెంట్, కన్ఫెషన్, కాన్సంట్రేషన్. ప్రియులారా, దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో మనం అందరం కూడా ఆయనకు రుణపడి ఉన్నాం. కొన్నిసార్లు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, లేక మన ప్రియులు చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ కూటంలో ఒక మాట అంటుంటారు, వీరిని గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములను గూర్చి ఎంత చెప్పినా తక్కువే. సిసిరో అనే ఒక దైవజనుడు అన్నాడు, ఏ థ్యాంక్ఫుల్ హార్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ద గ్రేటెస్ట్ వర్చ్యూ. అంటే కృతజ్ఞత హృదయము అనేది గొప్ప గుణం, గ్రేటెస్ట్ virtue. It's not only the greatest virtue, but the parent of all the other virtues. అన్ని సుగుణాల కంటే కృతజ్ఞత చెల్లించడం తల్లి లాంటిది. ఒక దైవజనుడు అన్నారు, గాడ్ హ్యాస్ 2 dwellings, 2 నివాసాలు ఆయనకున్నవట. వన్ ఇన్ హెవెన్ అండ్ అదర్ ఇన్ థ్యాంక్ఫుల్ హార్ట్. ఒకటి పరలోకములో ఆయన నివాసం ఉంది, 2వ నివాసము కృతజ్ఞత కలిగిన హృదయములలో ఉంటుంది. సరే ప్రియులరా, ఆయనకు కృతజ్ఞత దేని గురించి చెల్లించాలా? పౌలు భక్తుడు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ప్రతి విషయమనందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అయితే మన ధ్యానము కొరకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇవే అని కాదు, అనేక విషయాలలో కొన్నింటిని నేను జ్ఞాపకం చేస్తాను. ఫర్ ద లైఫ్ హీ ఎక్స్టెండెడ్ టు అస్, మనకు ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, మన ఆయుష్కాలము ఈరోజు వరకు పొడిగించినందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇది మనుష్యుల వల్ల జరిగేది కాదు. ప్రియులారా, నేను కూడా కొన్ని ఆరోగ్య సూత్రాలు 100కి 100 పాటించకపోయినా
కొంతవరకు పాటిస్తాను. ఉదాహరణకు వాకింగ్ చేయడం, మందులు వాడడం, సరి అయిన రీతిగా డయట్ తీసుకోవడం, ఇవన్నీ మనము ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తాయి. కానీ ఆయుష్తో ఉండడానికి కాదు. ఆయుష్ అనేది మన చేతిలో లేదు. దేవుని వాక్యములో ఆయన చెప్పాడు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచెదను. కీర్తన 91:16 కనుక ఇంతకాలము ఆయుష్తో ఉన్నామంటే ఆయన ఇచ్చిన కృప. నేను కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేశాను. ఇస్సాకు 100 సంవత్సరాల వయస్సులో తన పెద్ద కుమారుణ్ణి పిలిచి ఒక మాట అంటాడు, ఇదిగో నేను వృద్ధుడను. బాగానే ఉంది. నా మరణ దినము నాకు తెలియదు, ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. ఎందుకు అంటే ఇక్కడ నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు. అంటే ఆయనకి 100 సంవత్సరాల వయస్సులో ఒకటి గుర్తుంది, వృద్ధుడను. ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అందువల్ల అన్నాడు, నేను చావకు ముందు ఈ భోజనం తిని చచ్చిపోతాను. ఆశ్చర్యం ఏంటంటే ఈ సంఘటన జరిగిన తరువాత ఇస్సాకు 80 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన వయస్సు 180 అని వ్రాయబడి ఉంది. కనుక ప్రియులరా, తను అనుకున్నాడు తను చనిపోతాడని. 80 సంవత్సరాల వయస్సు దేవుడు పొడిగించాడు. ఇంకొక సంఘటన జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో నీవు మరణము కాబోతున్నావు, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో అంటే ఏడ్చి ప్రార్థన చేస్తాడు, పశ్చాత్తాపడతాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన ప్రార్థన చేస్తాడు. హిజ్కియా, నా ఆయుష్ పొడిగించు, నాకు ఇంకా కొంతకాలము ఆయుష్నివ్వని అడగలేదు. దేవుడే చెప్పాడు, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను. చచ్చిపోవలసిన వానికి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. కాబట్టి ఏం చెప్తున్నానంటే, ప్రారంభంలో నీవు నేను సజీవంగా ఉన్నాము అంటే డాక్టర్స్ యొక్క సలహాలు తీసుకొని ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నందున అని మాత్రం నమ్మకండి. మన ఆరోగ్యము చక్కబెట్టుకోవడానికి ఈ వాకింగు, మెడిసిను, డయటు ఇవన్నీ సహాయపడతాయి. కానీ
మన ఆయుష్ పొడిగించలేవు. బైబిల్లో చెప్పినట్టుగా దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. దట్ ఈస్ ద లైఫ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఒక పుస్తకం చదువుతుంటే దేవుడు పిలిచిన తరువాత నరులారా తిరిగి రండిని ఆయన పిలిస్తే నీ చుట్టూ 100 మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నా ఎవరు ఆపు చేయలేరు. ఎవరి వలన తరము కాదు. కనుక అది ఆయన చేతిలో ఉన్నది అనే విషయము మరిచిపోకూడదు. రెండవ విషయము, He has given us the needed health. గమనించండి, ఎందుకు ఆ మాట వాడానంటే నీడెడ్ హెల్త్. మాట్లాడే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అసలు అవి ఉన్నట్టుగానే అవి ఒక జబ్బుగా నేను ఎప్పుడు అనుకోను. అది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, జీవితంలో భాగం అవి. ఒక డాక్టర్ గారు అన్నారు, ట్యాబ్లెట్స్ షుగర్ కొరకు తీసుకుంటుంటే అన్నాడు, అంటిల్ యూ డై యూ మస్ట్ బై. నువ్వు చచ్చిపోయేంత వరకు కొనుక్కుంటూ తింటా ఉండాల్సిందే. అంటే కేవలము ఈ మందులు, మాత్రలు, ఇంజెక్షన్స్ అవి మనకి ఆరోగ్యము ఇస్తవి అని అనుకోదండి. నేను రోజుకి 3 పూట్లకి 20 మాత్రల కంటే ఎక్కువ వేసుకుంటాను. అవి నాకు ఆరోగ్యం ఇస్తున్నాయని నేను నమ్మడం లేదు. నేను ఒకటి నమ్ముతున్నాను, స్వస్థపరచు యెహోవాను నేనే, మందులు కాదు. కాబట్టి ఈ దినాన ఆరోగ్యంగా ఉన్నాము అంటే, నిలబడి మాట్లాడుతున్నానంటే, దిస్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆరోగ్యము ఇచ్చాడు, దానిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. స్పష్టంగా ఏం జబ్బు అని పౌలుకి ఎవరికీ తెలియదు. కొంతమంది అంటారు కడుపు నొప్పి అని, మరి కొంతమంది అంటారు కళ్ళ జబ్బు అని, మరి కొంతమంది అంటారు ఒళ్ళంతా దురద అని. ఏం జబ్బు వివరంగా తెలియదు, కానీ బలహీనత అనే మాట మాత్రం వాడాడు. నా బలహీనతలలో నేను ప్రభువుకు మొరపెట్టుకున్నాను, నా కృప నీకు చాలన్నాడు. ఆ వ్యాధి పోలేదు. ప్రియులారా, మనకు కలిగే కొన్ని వ్యాధులు పోవు, అది గ్యారంటీగా చెప్తున్నాను. ఏ డాక్టర్ దగ్గరికన్నా వెళ్ళండి, అవి పోవు. వీ హ్యావ్ టు మేనేజ్ విత్ దట్ డిసీజ్. డాక్టర్స్కి వ్యతిరేకంగా నేనేం మాట్లాడడం లేదు, బట్ ఐ నో ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, health is only the gift of God. స్వస్థపరచు యెహోవాను నేనే. కనుక దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. 2 కొరింథీ 12:10 ఎవరన్నా గట్టిగా చదవండి.
2 కొరింథీ 12:10. ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొంతమంది అంటారు, బాగున్నావా అంటే బాగున్నానులేండి అంటే ఆ మాటలు సంతృప్తిగా అనిపించవు. బాగున్నావా అంటే బాగున్నానని చెప్పండి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇన్ని ఇబ్బందులున్నా, బలహీనతలలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. 3, దేవుడు ఈ సంవత్సర కాలములో, ఒకళ్ళు అన్నారు, పరలోకంలో సైన్య సమూహము, దూతల సైన్య సమూహం అంటే ఎంతమంది ఉంటారు అన్నారు. అంటే ఒక ఆయన అన్నారు, మనుషులు ఎంతమంది ఉంటే అంతమంది ఉంటారు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక దూతను దేవుడు పెట్టాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. మనం ఎంతమంది ఉంటే అన్ని దూతలు ఉంటారు, అంతకంటే ఎక్కువే ఉంటారు. కనుక మనం బయటికి వెళుతున్నామంటే వచ్చేంత వరకు జాగ్రత్తగానే ఉండాలి. నేను కొన్నిసార్లు జాగ్రత్త పడతాను. సరిగ్గా ఒకసారి నా బర్త్డే, మరుసటి రోజు నా బర్త్డే, మా అబ్బాయి మా అన్న కొడుకు వస్తే షాపింగ్కి తీసుకెళ్ళాను. జారి ఒక కల్వర్ట్లో పడ్డాను. రేపు బర్త్డే 6వ తారీఖు, 5వ తారీఖు యాక్సిడెంట్ అయింది. 2 నెలలు మంచం మీద ఉండవలసి వచ్చింది. అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే వెహికల్స్ వస్తుంటే మనము జాగ్రత్తగా ఎంత వెళ్ళినా ఎవడో గుద్దేసి వెళ్ళిపోతాడు, ఏం చేయలేము. ఈ మధ్య మేము కారులో వెళ్తున్నాం, మా అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు, వెనక నుంచి ఒకడు గుద్దేశాడు. గుద్దేస్తే వాడి ప్లేటు మా కారుకు తగులుకుంది. మాకేం అవ్వలేదు కానీ ఆడి ప్లేట్ పోయింది మాకు, కారుకి. అందరూ వెళ్తుంటే కారు చూడండి, కారు చూడండి అని అంటున్నారు. ఏదో అయిందనుకొని ఆపి చూస్తే ఆడి ప్లేటు మాకు తగులుకుందనమాట. కారులో వెళ్ళినా భద్రంగా దేవుడు కాపాడితేనే మనం వెళ్ళగలం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం చదవండి గట్టిగా. దొరికిందా? చాలు. గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. ఒక గొర్రెల కాపరి గొర్రెలన్నిటినీ ఎలాగా కాపాడుతాడో దేవుడు కూడా మనల్ని అలా కాపాడతాడు. 91వ కీర్తన 4వ వచనములో
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఎంత శ్రేష్టమైన మాటలండి ఇవి. రెక్కలతో నిన్ను కప్పును. 125వ కీర్తన 2వ వచనములో, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని ఏముంది, నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇది అంటుంటారు జెడ్ కేటగిరీ చెప్తారు కదా, అయినా కాల్చి చంపేస్తున్నారు. జెడ్ కేటగిరీ కాదు, ఇంకొక కేటగిరీ. కానీ దేవుని బిడ్డలకు చెప్తున్నాడు, ఆయన నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నమ్ముతున్నారా? నేను 100% నమ్ముతున్నాను. He has given us that kind of protection. ఆ భద్రత, క్షేమము ఈ సంవత్సరం అంతా దేవుడు ఇచ్చాడు. మీకు అవకాశం ఇస్తే చెప్పమంటే చాలా చెప్పగలరు. దేవుడు పక్షపాతిగాడు. అందరి జీవితంలో దేవుడు అలాగా సంరక్షించబట్టే మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. సరే, 4వ విషయం ఏంటంటే, హీ మెట్ ఆల్ అవర్ నీడ్స్. ప్రత్యేకంగా నీడ్స్ అన్నాను. ఆయన మీ ప్రతి అవసరతను తీర్చును. ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆయన తీరుస్తాడు అని మనము చదువుతాం. కొంతకాలము నేను అనుకున్నాను, మన అవసరమే తీరుస్తాడేమో అని. అవసరాలే కాదు. మా అబ్బాయి చిన్నప్పుడు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్, ఇంకేమన్నా కావాలంటే, వాడికి బట్టలు ఇవ్వడమే కాదు, వాడికి కావలసినవన్నీ సమకూర్చడమే కాదు, అడిగిందంతా ఇచ్చాడు. ఇస్తామంతే. 45:19 వచనం గట్టిగా ఉందా మళ్ళీ? నొక్కి చెప్పండి. కోరిక. యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తీర్చును. చికాగో ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఇది 30 సంవత్సరాల పైన అయిపోయింది. అక్కడ అన్నారు, చికాగో ఎయిర్పోర్ట్లో ఎక్కితే 150 అంతస్తుల మేడ కనపడుతుంది అన్నారు. ప్రార్థన చేసుకుంటాను, ఆ మేడ చూడాలా, కిటికీ విండో సీటు ఉంటే బాగుంటుంది అని. సరిగ్గా విండో సీట్ వచ్చింది. ఫ్లైట్ వెళ్తుంటే ఆ 150 అంతస్తుల మేడ ఫ్లైట్లో చూసేది. ఇది చిన్న విషయం. అంటే యెహోవా తన భక్తుల కోరికను ఆయన తీర్చును. ఒకసారి మీకు చెప్పాను, సింగపూర్ వెళ్తే ఒక బెల్ట్ కొనుక్కుందాం అనుకున్నాను. అది చూస్తే చాలా ఎక్కువ ఉంది. అది ఇంకా మనం కొనుక్కునే స్థాయిలో ఉన్నట్టు లేదనుకొని ఆయా షాపుల్లో అడిగి నోరు మూసుకొని వచ్చాను. నేను అనుకున్నాను ఒక 300, ఒక 500, ఒక 1000 రూపాయలు అయితే అది కొనుక్కోవచ్చు అని అనుకున్నాను. అవి 2000, 3000 అంత ఉంది బెల్ట్.
ఆ హగ్గ ఇన్స్టిట్యూట్ ఆ గ్రాడ్యుయేషన్ డే అప్పుడు ఒక పాస్టర్ గారు, నాకు తెలిసిన పాస్టర్ గారు, ఒక చిన్న బాక్స్ తెచ్చి ఇచ్చారు. ఓపెన్ చేస్తే బెల్ట్ అది. నేను కోరుకుంది బెల్ట్. నేనేమో అక్కడేమి వేరే ఏమేమి అడగలేదు. నాకు బెల్ట్ కావాలనుకున్నాను. ఓపెన్ చేసి చూస్తే ఆ బెల్ట్ ధర 3000. నేను ఎంత సంతోషించాను. 300 బెల్ట్ కొనుక్కోలేనో, లేక 1000 రూపాయలు బెల్ట్ కొనుక్కోవడానికి కష్టం అనుకున్న పరిస్థితుల్లో దేవుడు నాకు 3000 రూపాయల బెల్ట్ ఉచితంగా ఇచ్చాడు. నమ్ముతారా మరి? యెహోవా తన యందు భయభక్తులు గల వారి అవసరతలే కాదు, కోరికను ఆయన నెరవేర్చును. ఎవరు చెప్పారు ఇది అంటే దావీదు చెప్పాడు. మీరు హెడ్డింగ్లో చూడాలా, 145వ కీర్తన ఎవరు రాశారు? దావీదుది అని ఉంది. కనుక ప్రియులారా, దేవుడు మన ప్రతి అవసరతను తీర్చాడు. అంతేకాదు, He gave us very many experiences. అనేక అనుభవాలు మనకు ఇచ్చాడు. మన జీవితాలలో మొన్న రిసెప్షన్కి వెళ్ళాం ఒంగోలు. కేక్ కట్ చేయాలంటే సరదాగా చెప్పాను, వీళ్ళ బ్రతుకులంతా తీయగా ఏముండవు. మీ బ్రతుకులు ఎప్పుడు తీయగా ఉండవు. అందుకని చెప్పాను, మీకు ఉగాది పచ్చడి పెట్టాలా? ఒగురు ఉంటుంది, కారం ఉంటుంది, పులుసు ఉంటుంది. కనుక ఇవన్నీ కలిసి జీవితం అంటే అది మరి ఒట్టి కేక్ కాదు, తీపి కాదు అని ఒక కీర్తన మనం పాడతాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము అనే ఆ పాటలో మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్ననేమే. అందరికీ సంతోషకరమైన సందర్భాలే ఉండవు. మారాను పోలిన అంటే చేదైన అనుభవాలు తగులుతాయి. అయినా నీ రక్షకుండగు యేసే నడుపును, మారని తనదు మాట నమ్ము. Because of several experiences God has given us, we need to compliment Him. మరి రెండవ విషయం ఏంటంటే, we need to confess our sins. No confession, no continuation of His grace. దేవుని కృప కనికరాలు మనకి కావాలి అంటే ఖచ్చితంగా మన బలహీనతలు, చేయలేకపోయిన విషయాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఈ సంవత్సరంలో చాలా పనులు మనం చేయలేకపోయాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనములో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనుక ఈ సంవత్సరంలో ఏమి బలహీనతలు కలిగినవో, ఎవరి వల్ల కలిగినవో వాటిని మనం ఒప్పుకోవలసి ఉంది. అంతేకాదు,
We need to confess our failures and wasting our time. మన సమయాన్ని వ్యర్థపుచ్చినందుకు క్షమాపణ కోరుకోవాలి. ఎంత సమయమో వ్యర్థపుచ్చాము. కొంతమంది కంప్యూటర్ దగ్గర కూర్చుంటారు గంటల గంటలు. కూర్చోండి, అవసరమైతే కూర్చోండి. బైబిల్ ఎంతసేపు చదువుతారు? కంప్యూటర్ దగ్గర కూర్చున్నంతసేపు నువ్వు బైబిల్ చదువుతావా? ప్రార్థన చేస్తావా? హౌ మెనీ అవర్స్ యూ హ్యావ్ వేస్టెడ్? ఎన్ని గంటలు వ్యర్థపుచ్చుతున్నాము. నేను కంప్యూటర్కి వ్యతిరేకని కాదు, సెల్ ఫోన్కి వ్యతిరేకని కాదు, కానీ దాన్ని ఉపయోగించే సమయము ఎంత? కొంతమందికి అమెరికాలోనంట గంట ఆరాధన చేసి చాలా సంతోషపడతారట. అయిపోయింది గంట. మిగిలిన సమయం ఏం చేస్తారు? అక్కడ గంటే ఆరాధన. ఆరాధన అయిన తర్వాత టీలు, కాఫీలు, మాట్లాడుకోవడాలు, దీనికి గంటల గంటలు గడుపుతారు. ఒక లేడీ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఆయన మరి చెంప మీద చిన్న టిష్యూ పేపర్ పెట్టుకున్నాడంట. అంటే ఆమె చూసి ఏంటిది అంటే, అయ్యో చూసుకోలేదు, నేను కట్ చేసుకుంటున్నప్పుడు, షేవింగ్ చేసుకున్నప్పుడు ఐ కట్ మై ఫేస్. అవన్నదంట, దిస్ టైమ్ యు కట్ యువర్ మెసేజ్. నువ్వు చాలా టైం తీసుకున్నావు, నువ్వు నీ యొక్క చెంపలు కోసుకోవడం కాదు, వాక్యం కట్ చేయి. ఎంత సంతోషమో తక్కువగా వాక్యం చెప్తే. కానీ ఎంత సమయము వేరే కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నాం. అంతేకాదు, ఎన్ని దేవుని కార్యాలు అశ్రద్ధగా చేశాము. ప్రియులారా, చేసామంటే చేయడం కాదు. ఎవరైనా అరగొరగా చేస్తే, అసంతృప్తిగా చేస్తే నేను అభినందించలేను. యు మస్ట్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. ఒకసారి ఏదో మీటింగ్లో జోన్స్ గారి అమ్మాయి చెప్తుంది, మా నాన్నగారు కూరగాయలు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేస్తారు. కూరగాయలు కూడా జాగ్రత్తగా కట్ చేయాలా? ఎడాపెడా కట్ చేయడం కుదరదు. మసాలా దోశ ఇవ్వమని అడిగాము ఒంగోలులో. ఆ మసాలా దోశ ఇంతంత లావున ఉన్నాయా క్యారెట్ ముక్కలు, ఎవడు కట్ చేశాడు ఇది అనుకున్నాను. అట్లా ఉంటుందా? బంగాళాదుంప కూర ఇంతంత ముక్కలు ఉంటాయా? చేతగాని పనులు చేయడం. ఎవ్రీథింగ్ యూ మస్ట్ డూ ఇట్ కేర్ఫుల్లీ. నేను చాలాసార్లు బైబిల్ స్టడీ గ్రూప్లో చెప్తుంటాను. అపోజిట్ అయిన పౌలు అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పని చేశాను, చేసితేనే. యు డూ ఇట్ స్కిల్ఫుల్లీ. నేర్పరితనంతో చెయ్యి. ఒకవేళ తెలియకపోతే నేర్చుకో.
అశ్రద్ధగా చేయొద్దు, నిర్లక్ష్యంగా చేయొద్దు. ఒకవేళ అలా చేస్తే క్షమించమని అడుగు. ఏ దేవుని పని కూడా నిర్లక్ష్యముగా చేయకూడదు, అశ్రద్ధగా చేయకూడదు. సరే, మూడవది ఏంటంటే, సరే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టండి. కొంతమంది అనుకుంటా, ఈ సంవత్సరం చాలా డబ్బు సంపాదించాలా, ఈ సంవత్సరం బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ పెట్టుకోవాలా, ఈ సంవత్సరం ఎలాగైనా ఒక సైట్ కొనాలా. ఇవన్నీ మంచివే, కానీ బట్ యు కాన్సన్ట్రేట్ ఆన్ ద స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టండి. దేవుని కొరకు ఏమి సాధించగలము, దేవుని కొరకు ఏమి గొప్ప కార్యములు చేయగలము. దేవుడు గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్. విలియం కేరీ గారు అన్నారు, హీఈస్ గ్రేట్ గాడ్, దేర్ఫోర్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్. చెత్త పనులు కాదు, గొప్ప వాటిని తలపెట్టు, గొప్ప వాటిని చెయ్యి. చాలామంది వారి పనిలో చాలా జాగ్రత్తగా ఉంటారు, గంటలు పనిచేస్తారు, అది అవసరమే. బట్ వాట్ అబౌట్ ద చర్చ్ వర్క్? సంఘ పరిచర్య ఏమిటి? అపోస్తలుడైన పౌలు జైల్లో ఉండి తన శ్రమలను గూర్చి వ్రాస్తూ 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఒక లిస్ట్ ఉంటుంది, ఆయన పడిన శ్రమలు అన్నీ రాసిన తర్వాత అంటాడు, ఇవియునోగాక 2 కొరింథీ 11:28, ఇవియునోగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. జైల్లో కూర్చొని సంఘమును గూర్చి భారముగా ఉన్నదని చెప్తున్నాడు. నీ సంఘమును గూర్చిన అక్కర నీకుందా? చాలా ఇచ్చు విషయములో సంఘమును కాపాడవలసిన విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒకటి సంతోషము, ఇచ్చేవాళ్ళు బాగిస్తున్నారు, అందులో ఏమీ అనుమానం లేదు. ఇచ్చే విషయంలో, సంఘ విషయంలో వెనకబడి ఉన్నారు. ఆరాధనకు వచ్చే విషయంలో కూడా చాలా నిర్లక్ష్యము. మొన్న క్రిస్మస్కు చూస్తే నేను ఆశ్చర్యపోయాను, ఎక్కడ జనం వీళ్ళు. కనుక ప్రియులారా, జైల్లో ఉన్నటువంటి పౌలు సంఘములను అన్నిటిని గురించిన చింత నాకుంది. సరే, చివరిగా సేవను గురించినటువంటి చింత ఉందా? సంఘ పరిచర్యే కాదు, పరిచర్య అనేక సంస్థలు పనిచేస్తున్నాయి, అనేక స్థలాల్లో పరిచర్య జరుగుతూ ఉంది. తిమోతిని గురించి పౌలు రాస్తూ, తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. సంఘమే కాదు, సువార్త వ్యాపకము నిమిత్తము ఎంత దృష్టి పెడుతున్నాం.
మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. కాన్సన్ట్రేట్ ఆన్ ద స్పిరిచువల్ థింగ్స్, ఎస్పెషలీ అబౌట్ our spiritual activity, our church and our ministry. సేవను గురించిన దృష్టి పెట్టాలి. ప్రభు ఈ మాటల్ని ఆశీర్వదించునుగాక. ఒక 5 నిమిషాలు ఉంది. అందరము ఎవరి మటికి వారు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటూ నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించుదముగాక. మన తప్పిదములను ఆయన సన్నిధిలో ఒప్పుకుందాము. చేయలేకపోయిన పనులను బట్టి క్షమాపణ అడుగుదాము. క్రొత్త సంవత్సరములో దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టడానికి తీర్మానం చేసుకుందాం. ఎంతోమంది మన ప్రియులు మనతో లేరు. దేవుడు ఇంతవరకు ఆయుష్ కాలాన్ని పెంచారు. మన పోషణ కొరకు కాదు, మన కుటుంబము నడిపించుకోవడం కొరకే కాదు, దేవుని స్వార్థ వ్యాపకము నిమిత్తము దేవుడు మనల్ని ఇంకా సజీవంగా పెట్టాడు. అనేక ఆత్మల రక్షణ కొరకు పెట్టాడు. శ్రేష్టమైన వాటి మీద దృష్టి ఉంచుదాము. ఎవరి మటుకు వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో నూతన సంవత్సరంలో ప్రవేశించుదాము. ప్రభువా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు, స్తుతులు 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 చెల్లించుచున్నాము. అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, మీ దయా సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీ కనికరము గల గుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీ యొక్క దీర్ఘశాంతమును బట్టి మీకు స్తోత్రాలు, మీ యొక్క త్యాగమును బట్టి మీకు స్తోత్రాలు, మా ఎడల మీకున్న ఉన్నతమైన ఉద్దేశములను బట్టి మీకు స్తోత్రాలు, మమ్మను ప్రేమిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో బలహీనతలు మాకున్న, ఎన్నో తప్పిదాలు మేము చేసిన, ఇంకనూ మమ్మను మీరు ప్రేమిస్తున్నందుకు, ఇంకనూ మా ఆయుష్ను పొడిగిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అపారమైన ప్రేమ చేత ఈ నూతన సంవత్సరములో మీరు మమ్మను ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు. కృతజ్ఞతతో ఈ సంవత్సర కాలమంతా మీ కొరకు బ్రతుకుటకు సహాయము దయచేయమని, ప్రత్యేకంగా
మీరిచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి స్తుతిస్తూ యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాలు తెలియజేస్తున్నాను. పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. క్రొత్త ప్రభుని సేవ తత్తర పడకుండా చేయు ఉత్తమోత్తమంబు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పొందియున్న మేలు అన్నీయు పొంకంబు మీరాడెందమందు స్మరణ చేయుడి. ఎందు మీరు మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు అందముగను రవిని పోలి అలయకుండా వెలయకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన కొడుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మేలు చేయడవనర్పగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడిచేగా. ప్రాలు మాలి ఉండకుండా కాలమేలు చేయవలయు కాల జనమకే మాను ఏలు నామా ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన కొరకు నందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. బలము లేని వారమయ్యోను బలముందవచ్చు కలిమి మీర భక్తవాక్కునా. అలయకుండా నలగకుండా మోదముందే బలము సంగు సెలవిదులో నెలబిటి క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ఈ దరిద్రి నుండునప్పుడే ఈశ్వరుని జనులు వృద్ధి పొంద చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నందా శ్రద్ధ చేయ యుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పాప పంక వంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రభు దూరి మీరు వేగగా దేవు మీరా కనదు కరుణ పాపమంతా కడిగి వేసి పాప రోగ చేనలన్నీ పాపి వేసి శుద్ధి చేయి క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ఇక్కడ పెట్టారు. ఒక్క నిమిషం అండి. యవనస్తులు
వాగ్దాన కార్డులు సిద్ధం చేశారు. మరి మీరు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. ప్రార్థన చేస్తానండి. ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మరి కీర్తన కూడా పాడండి. హల్లెలూయా కీర్తన. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, 8 గంటల నుండి ఇప్పటి వరకు మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. చక్కని కీర్తనలు విన్నాము, యాక్షన్ సాంగ్స్ చూసాము, వర్తమానమును ఆలకించాము. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో సంఘ యవన బిడ్డలు ఈ వాగ్దానాల కార్డులను తయారు చేశారు. వీటిని ఆశీర్వదించుము. ఎవరు వీటిని తీసుకొని వెళుతున్నారో వారి జీవితాలలో మీ కార్యము జరిగించాలని ప్రార్థిస్తున్నాము. ఈ ఆరాధన ముగించుకొని మా గృహాలకు మేము వెళుచుండగా మీ దీవెనలతో క్షేమంగా పంపించి రేపు ఉదయం 10 గంటల ఆరాధనకు నడిపించుమని యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని దీవెన ఆశీర్వాదములు కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ విశేషముగా ఈ సంవత్సరమంతా సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.